భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది, వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది, ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శాస్త్రంలో 4 స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషభం కృణు. నమస్కారం. ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మీనలగ్నంలో రవి, శని, శుక్రులు, మేషంలో చంద్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు, ఇక మిగిలిన వారంతా కుంభంలో ఉన్నారు, అనగా రవి, బుధ, కుజులు. 22 మార్చి ఆదివారము పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ చవితి నుండి పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ దశమి వరకు 22 ఆదివారము చంద్రుడు పెరిజీ దగ్గర ఉంటారు, అనగా భూమికి అత్యంత దగ్గరగా 3,66,900 కిలోమీటర్ల దూరంలోకి వస్తారు. 23 సోమవారం చంద్రుడు కృత్తికా నక్షత్రం దగ్గర ఉంటారు. ఇది చాలా విశేషమైన శుభయోగం. కృత్తికా నక్షత్రం అగ్నిర్దేవత అగ్నే అని వేదం చెబుతోంది కాబట్టి కృత్తికా నక్షత్రం దగ్గర చంద్రుడు ఉన్నప్పుడు శుభప్రదమైన గ్రహయోగం ఉంటుంది. 23 సోమవారం మత్స్య జయంతి, లక్ష్మీ జయంతి. 24 మంగళవారం శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ శంకరాచార్య శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారి 76వ జన్మదిన మహోత్సవం. దీన్ని వర్ధంతి అంటారు. అదే రోజు రవి ఉత్తరాభాద్ర 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నారు. 25 బుధవారం శుక్రుడు మేషరాశి ప్రవేశం. 25 బుధవారం చంద్రుని ఉత్తర క్రాంతి 28 డిగ్రీల 4 నిమిషాల్లో. 25 బుధవారము శని సంయోగం, సూర్యుడు శని ఒకే రేఖ పైన ఉంటారు. 26 గురువారం శుద్ధాష్టమి, చంద్రుడు గురువు దగ్గర ఉంటారు. అర్ధబింబాన్ని ప్రత్యక్షంగా ఆకాశంలో దర్శించవచ్చు. 27 శుక్రవారం శ్రీరామనవమి. 28 శనివారం రవి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తారు. 28 శనివారం రవి ఉత్తరాభాద్ర 4లో ఉంటారు. అదే రోజు చంద్రుడు పుష్యమి నక్షత్రం దగ్గర దర్శనమిస్తారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగ ఖగోళ విశేషాలు. ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉన్నదండి. 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో కుజ, రాహు, బుధులు. జన్మ చంద్రయోగం. ద్వాదశంలో శుక్రుడు. అద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు సాధిస్తారు. మీరు చేస్తున్న ప్రయత్నాల్లో స్పష్టత వస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని శాంత చిత్తంతో ముందుకు సాగండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి. నమ్మకంగా ముందుకు సాగండి. ప్రతి పని శ్రద్ధగా చేస్తే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు. మానసిక ఉత్సాహం సర్వప్రధానం. ధర్మ మార్గంలో సరైన ప్రణాళికల ద్వారా కృషి చేస్తే శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. వ్యాపారంలో తిరుగులేని ఫలితాలుంటాయి. సుస్థిరమైన ఫలితాలు సాధిస్తారు. లాభాలు పెంచడానికి వ్యాపార రీత్యా కాలం అనుకూలిస్తుంది. సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ఆలోచన విధానం అనుకూలిస్తుంది. మీ ఆలోచనలు సమాజానికి ఎంతగానో మేలు చేస్తాయి. మీ కృషిని నలుగురు గుర్తిస్తారు, ప్రశంసలు పొందుతారు. మీరు ధనాన్ని పొదుపుగా వాడుకోవడం మంచిది. నియమబద్ధంగా పనిచేయడం ద్వారా కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా సిద్ధిస్తుంది. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? ఇంట్లో గాని దేవాలయంలో గాని లక్ష్మీ దర్శనం చేయండి. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? దానాలు అవసరం లేదు. గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి కూడా దివ్యమైన కాలం కొనసాగుతోందండి. 5 గ్రహాలు చక్కగా ఉన్నాయి, శుభాన్ని ప్రసాదిస్తున్నాయి. లాభంలో రవి, శుక్ర, శనులు. ద్వితీయంలో గురువు, దశమంలో రాహు. 3 గ్రహాల లాభంలో ఉండటం అదృష్టం. అదృష్టయోగం సూచితం. చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా శుభాలు జరుగుతాయి.
ఉద్యోగంలో విశేషమైన కృషి కనపడుతోంది. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగి శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు. లాభగత సూర్యబలం అధికార యోగాన్ని సూచిస్తోంది. అలాగే ఉన్నత స్థితి గోచరిస్తోంది. మీరు చేసే పనుల్లో విజయం ఉంటుంది. మీ పనిని పెద్దలు ప్రశంసిస్తారు. ప్రతిభతో పనిచేసి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని కార్యసిద్ధిని సాధిస్తారు. తద్వారా బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు ఎంత కృషి చేస్తే అంతకు రెట్టింపు ఫలితం ఉంటుంది. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. అనేక మార్గాల్లో ధనయోగం సిద్ధిస్తుంది. అందుకు మీ కృషి ఫలిస్తుంది. చంచలత్వం లేకుండా స్థిర నిర్ణయాలతో పాటు చిత్తశుద్ధితో వ్యాపారం చేస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడటమే కాకుండా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు శ్రేష్టమైన ఫలితాలు సాధించడం కోసమై మహాలక్ష్మి అమ్మవారి స్తోత్రాన్ని చదవండి. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయండి. దశమంలో రవి, లాభంలో చంద్రుడు, తృతీయంలో కేతువు. ఉద్యోగ ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో సకాలంలో పనులు మొదలుపెట్టండి. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరత్వం ఏర్పడుతుంది. అభివృద్ధి విశేషంగా ఉంటుంది. తగిన సహాయ సహకారాలు అందుతాయి. అలాగే మీ నుండి కూడా సమాజానికి మేలైన ఫలితాలు లభిస్తాయి. తద్వారా పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. విలువైన కాలాన్ని సకాలంలో ఉపయోగించుకోవడం ద్వారా ప్రస్తుత సమాజానికి అవసరమైన విజ్ఞానాన్ని సాధిస్తారు. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. దృఢ సంకల్పంతో ఇదే విధంగా కృషి కొనసాగిస్తే వ్యాపారంలో ఆటంకాలు తొలగి శుభ ఫలితాలు సాధించడానికి మార్గం సుగమమవుతుంది. నమ్మకంగా పనిచేయండి. ముందస్తు ప్రణాళికలతో సమయోచిత నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. ప్రధానమైన కార్యక్రమాల్లో మీరు మాట్లాడేటప్పుడు, సంభాషించేటప్పుడు స్పష్టత అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించాలి. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సుబ్రహ్మణ్య దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? కందులు కొద్దిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన కుజగ్రహం దగ్గర పెట్టి నమస్కరించండి. గురుగారు, ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి కూడా 2 గ్రహాలే అనుకూలిస్తున్నాయండి. దశమంలో చంద్రుడు, 9లో శుక్రుడు. మనోబలంతో పనులు మొదలు పెట్టండి. గ్రహదోషం గోచరిస్తోంది. ప్రతి పనిని శ్రద్ధగా చేయండి. 1కి 2 సార్లు బాగా ఆలోచించి పని చేయాలి. ముఖ్యమైన పనుల్లో అధిక శాతం మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కలగజేసుకోవద్దు. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. మనం మేలు చేయబోతే ఇబ్బందులు ఎదురవుతాయని గమనించండి. ఎదుటి వారికి ఇబ్బందులు కలగకుండా శాంతంగా మాట్లాడండి. ధర్మబద్ధంగా వ్యవహరించండి. మీ బాధ్యతలను మీరు సకాలంలో గుర్తించి మీ కర్తవ్యాలను ప్రారంభించండి. సానుకూల ఫలితం వచ్చేట్టుగా ఏకాగ్రతతో పనిచేస్తేనే విజయం లభిస్తుంది. ఊహలకే పరిమితం కాకుండా కార్యసిద్ధికి అవసరమైన కృషిని కొనసాగించాలి. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ధన ధాన్యాద లాభాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? కర్కాటకం వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ దేవతలను ఆరాధించాలి? నవగ్రహాలని దర్శించడం మంచిది. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం 3 ప్రదక్షిణలు చేసి నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి. గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. లాభంలో గురువు, అష్టమంలో శుక్రుడు. గురుబలం విజయాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో ఏకాగ్రతతో పనిచేయడం మంచిది. సకాలంలో నిర్ణయాలు తీసుకోబోయే ముందు 1కి 2 సార్లు లోతుగా ఆలోచించి ఆ తీసుకున్న నిర్ణయాలని అమలు చేయాలి. క్లిష్ట పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా పనిచేయండి. కారణం గ్రహబలం తక్కువగా ఉంది. ఈ సమయంలో మనోబలం పనిచేస్తుంది. తోటివారి నుండి ప్రోత్సాహాన్ని పొందాలి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. సందేహం లేకుండా పనిచేయండి. అలాగే విజయ సూత్రాన్ని అమలు చేయాలి. అదేమిటంటే ముందుగా ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఒకేసారి ఎక్కువ పనులు చేయొద్దు. ఒక పని తర్వాత మరొక పని పూర్తి చేయండి. అప్పుడే ఫలితాలు అనుకూలంగా వస్తాయి. ఎందుకంటే గ్రహదోషం ఈ సమయంలో ఉన్నందున
గందరగోళ స్థితి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్పష్టత వచ్చిన తర్వాతే పని చేయాలి. ముఖ్య కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేయాలి. పనులను వాయిదా వేస్తే ఇబ్బందులు పెరుగుతాయి. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. సమయానుకూలంగా పనిచేస్తే కృషికి తగిన విధంగా ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శాంతంగా ఉండటం వల్ల మంచి జరుగుతుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సింహరాశి వారు సూర్య ధ్యానం చేయటం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సింహరాశి వారు సూర్యుడిని దర్శించడం ఉత్తమం. వారు ఎటువంటి దానాలు చేయాలి? సూర్యప్రీతిగా గోధుమలు సూర్యగ్రహం దగ్గర ఉంచి నమస్కరించండి. గురుగారు, ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 6వ రాశిలో కుజ, బుధ, రాహువులు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కుజబలం పెరుగుతుంది. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. విశ్వాసం ముందుకు నడిపిస్తుంది. చెడు ఏమాత్రం ఊహించవద్దు. 1-2 సార్లు లోతుగా ఆలోచించి ధర్మబద్ధంగా పనులు మొదలుపెట్టండి. పని మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో వాయిదా వేయద్దు. విజయం లభించేంత వరకు ఓర్పుతో సహనంతో ముందుకు సాగండి. అద్భుతమైన తెలివితేటలు మీ సొంతమవుతాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. వ్యాపారపరమైన అభివృద్ధికి కాలం సహకరిస్తుంది. తోటివారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ఇదే విధంగా ఉద్యోగంలో కూడా కృషిని కొనసాగించాలి. ఎందుకంటే స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి. సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ధనపరంగా శుక్రయోగం అనుకూలంగా లేని కారణం చేత ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురు కాకుండా జాగ్రత్తగా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రుణ సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. పొదుపుగా వాడుకోవటం మంచిది. కన్యా రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కన్యా రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవటం మంచిది. కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? ప్రత్యేకంగా సూర్యుడిని దర్శించడం ఉత్తమం. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కరించండి. గురుగారు, ఈ వారం తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. సప్తమంలో చంద్రుడు, భాగ్యంలో గురువు, షష్ఠంలో రవిశనులు, లాభంలో కేతువు. చాలా చక్కని కాలం కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ప్రధాన కార్యక్రమాల్లో స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయం లభిస్తుంది. ఏ పని మొదలుపెట్టినా మేలు జరుగుతుంది. చిత్తశుద్ధితో సరైన ప్రణాళికలు రచించి వాటిని సకాలంలో అమలు చేయడం ద్వారా భవిష్యత్తు బాగుంటుంది. సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. రాజయోగం సూచితం. ప్రశంసించేవారు పెరుగుతారు. శత్రుదోషం తొలగుతుంది. మిత్రుల అండ లభిస్తుంది. పదోన్నతులు ఉంటాయి. తగిన విధంగా గుర్తింపు గౌరవాలు ఉంటాయి. ప్రతిభతో మెప్పిస్తారు. పలు మార్గాల్లో విజయాలు సాధిస్తారు. కృషిని బట్టి ఫలితాలుంటాయని గమనించాలి. ఇదే విధంగా వ్యాపారంలో తగిన కృషి చేయండి. ఎందుకంటే వ్యాపారంలో స్వల్పాటంకాలు గోచరిస్తున్నాయి కాబట్టి విశ్వాసంతో పనిచేయడం ద్వారా అనుకూల ఫలితాలుంటాయి. షష్ఠ శుక్రయోగం వల్ల ఆర్థిక అంశాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి కాబట్టి ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి. తులారాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది. తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు? తులారాశి వారు లక్ష్మీ దర్శనం చేస్తే మంచి జరుగుతుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలతో పని లేదు. గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయండి. షష్ఠ చంద్రుడు, చతుర్థ బుధుడు, పంచమ శుక్రయోగం, దశమ కేతు యోగం. శుభప్రదమైన ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో మేలు చేస్తుంది. సకాలంలో మీ పనులను ప్రారంభించి కార్యసిద్ధిని సాధించండి. ప్రధానంగా వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. చతుర్థ స్థిత బుధయోగం వ్యాపారాభివృద్ధిని ప్రసాదిస్తుంది. అద్భుతమైన తెలివితేటలు కలుగుతాయి. తద్వారా వ్యాపారంలో నైపుణ్యం పెరుగుతుంది. నూతన అంశాలను కనుగొంటారు. లాభాలు గడించే విధంగా మీ ప్రణాళికలు ఉంటాయి. అందుకు అవసరమైన సాధన, అనుభవము 2 అవసరం. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయండి. అద్భుతమైన లాభాలు ఉంటాయి. పంచమంలో శుక్రగ్రహ యోగం అనుకూలిస్తోంది కాబట్టి ధనయోగం శుభప్రదం. ఆస్తికి సంబంధించిన విషయాల్లో పురోగతిని సాధిస్తారు. స్పష్టమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. సంతృప్తికరమైన భవిష్యత్తు లభిస్తుంది. ఇదే విధంగా సద్భావనతో, ధైర్యంగా, విశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. శాంతంగా సంభాషించడం ద్వారా శ్రేయస్సు పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మనసులో
అమ్మవారిని స్మరణ చేయండి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? వృశ్చిక రాశి వారు లక్ష్మీ దర్శనం చేయటం మంచిది. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? దానాలతో పని లేదు. గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ధనుస్సు రాశి 4 గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయండి. సప్తమంలో గురువు, చతుర్థంలో శుక్రుడు, తృతీయంలో కుజరాహువులు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. పెద్దల నుండి ప్రోత్సాహం ఉంటుంది. మీ విజ్ఞానం నలుగురికి ఆదర్శవంతం అవుతుంది. గౌరవ పురస్కారాలు ఉంటాయి. తోటివారి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది. లక్ష్య సాధనలో పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో స్వల్పాటంకాలు గోచరిస్తున్నాయి కాబట్టి తెలివిగా వ్యవహరించాలి. పరిస్థితిని అర్థం చేసుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకొని శుభ ఫలితాలు సాధించాలి. ధనయోగం అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు ఆదాయ మార్గాలను పెంచుతాయి. అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగండి. సమయస్ఫూర్తితో వ్యవహరించి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందని గమనించండి. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో పురోగతి ఉంటుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఆనందించే అంశాలు ఉన్నాయి. కార్యసిద్ధి లభిస్తుంది. ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? ధనుస్సు రాశి వారికి మహాలక్ష్మి ధ్యానం సహకరిస్తుంది. ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఆర్థిక స్థితి ఉత్తమంగా ఉంది. ప్రధానంగా ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, శుక్ర, శనులు. సరైన మార్గంలో కృషి చేయడం ద్వారా ధనం వృద్ధి చెందుతుంది. పెట్టుబడుల రూపంలో విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గతంలో చేసిన ప్రయత్నానికి ఇప్పుడు సత్ఫలితాలు ఆర్థికంగా అందుతాయి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఆర్థిక పరంగా ధర్మబద్ధమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. అద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు విజయాన్ని ఇస్తాయి. ఏకాగ్రతతో పనిచేసి సత్ఫలితాలను సాధించండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. పెద్దల నుండి గుర్తింపు లభిస్తుంది. నూతన విషయాలను తెలుసుకుంటారు. సమయానుకూలంగా అభివృద్ధిని సాధిస్తారు. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. మీ వల్ల ఎందరికో మేలు జరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమాజానికి ఉపయోగపడే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. మీ పనులు, మీ ఆలోచనలు అందుకు సహకరిస్తాయి. స్థిరమైన ఫలితాలు ఉద్యోగంలో లభిస్తాయి. ఇదే విధంగా కృషి చేయడం ద్వారా వ్యాపారంలో బ్రహ్మాండమైన శుభయోగం ఉన్నది. వ్యాపారంలో అనేక లాభాలు గడించడానికి కాలం సహకరిస్తుంది. సహజ సిద్ధంగా మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉన్నది కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అమ్మవారిని దర్శించండి. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు. గురుగారు, ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయమ్మా. తృతీయంలో చంద్రుడు, ద్వితీయంలో శుక్రుడు, పంచమంలో గురువు. దృఢ సంకల్పంతో కార్యాలను ప్రారంభించండి. ఫలితాలు వచ్చే వరకు కృషిని కొనసాగించండి. సకాలంలో బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుందని గమనించండి. ధర్మబద్ధంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విజయం చెరువులోనే ఉన్నది. ప్రయత్నం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత బలంగా ఉంటుందని గమనించండి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆస్తులు వృద్ధి చెందుతాయి. స్వర్ణాభరణాది యోగాలు సమకూరుతాయి. స్థిరాస్తులని పెంచుకునే క్రమంలో స్పష్టత వస్తుంది. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. క్రమంగా వృద్ధిని సాధించడానికి మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఇదే క్రమంలో పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా ఆలోచించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంయమనాన్ని పాటిస్తూ గంభీరంగా, గౌరవప్రదంగా బాధ్యతలని మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు? కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? నవగ్రహాలని దర్శించడం ఉత్తమం. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్యం నవగ్రహాలకు సమర్పించండి. గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి. జన్మ శుక్రయోగము, షష్ఠంలో కేతువు. ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధతో పనిచేయండి.
ఏకాగ్రత ఎంత ఉంటే విజయం అంత గొప్పగా లభిస్తుంది. మనోబలం సర్వప్రధానం. మీ నిర్ణయాలను 1-2 సార్లు పునః పరిశీలించాలి. ఎందుకంటే అవి కొందరికి ఇబ్బంది కలిగించవచ్చు, అపార్థాలకు దారితీయవచ్చు. కాబట్టి అవగాహన సామర్థ్యంతో శాంతంగా సున్నితంగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలి. ఆవేశానికి గురి చేసేవారుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు. సావధాన చిత్తంతో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అధిక శాతం మౌనంగా ఉండటం మంచిది. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి. పనులు మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపవద్దు. నిరుత్సాహం చెందకుండా దృఢ సంకల్పంతో ధర్మ మార్గంలో కార్యాలను పూర్తి చేయాలి. మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అవసరమైతే మిత్రుల సలహాలు లేదా ఇంట్లో వారి సూచనలు తీసుకోవాలి. దగ్గర వారితో గొడవలు వద్దు. సర్దుకుపోయే ధోరణితో క్షమాగుణంతో ఇంట్లో వారితో ముందుకు సాగండి. లక్ష్యం నెరవేరుతుంది. లక్ష్మీ అనుగ్రహం వల్ల ధనం కలుగుతుంది. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? ఇష్టదైవారాధనతో పాటు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? మీనరాశి వారు నవగ్రహాలని దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవధాన్యం నవగ్రహాల దగ్గరుంచి నమస్కారం చేయాలి. గురుగారు, ఈనాటి వారఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది, అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు. వీక్షించారుగా, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.